ఆల్ అగ్నివేర్ ఆస్పిరెంట్స్. అగ్నివేర్ వాయువుకు సంబంధించి ఇంటేక్ 2 ఆఫ్ 2027 సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది నిన్నతో కంప్లీట్ అయిపోయాయి అనమాట. అంటే 26 జూలైతో కంప్లీట్ అయిపోయాయి. రెగ్యులర్ గా ఎవ్రీ ఇయర్ ఏమవుతుంది 1 వీక్ ఇంకా ఎక్స్టెన్షన్ ఇస్తా పోతా ఉంటారు అనమాట, ఇంకా అప్లై చేసుకోండి అన్నట్టుగా. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఈసారి అలా జరిగే ఛాన్సెస్ అయితే చాలా చాలా తక్కువే ఉన్నాయి. మళ్ళీ అప్లై చేసుకోండి అనేసి ఇంకొక 1 వీక్ ఎక్స్టెండ్ చేసేదానికి పాసిబిలిటీస్ చాలా రేర్ గా ఉన్నాయి అనమాట. సో లాస్ట్ టైం గత లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి ఎందుకు సార్ ఎక్స్టెండ్ చేస్తూ పోతున్నారు అనే దానికి కూడా ఒక బిగ్గెస్ట్ కారణం ఉంది. అది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎన్ని రావడం జరిగింది అండ్ ఈసారి అంటే సర్ప్రైజింగ్లీ ఈసారి కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ద బెస్ట్ ఆన్లైన్ కోర్సు మనం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే ఆఫ్లైన్ లో ఇలాంటి వాటికి కోర్సెస్ కంటెంట్ చాలా రేర్ గా ఇస్తారండి మన ఆంధ్ర తెలంగాణలో. ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే, ఎందుకంటే ఎవరు వీటి మీద పర్టికులర్ స్పెసిఫిక్ గా ఫోకస్ చేసి చెప్పరు, రైట్? అందుకే తద్వారా ఏమైతుందంటే అవేర్నెస్ చాలా తక్కువ ఉంటుంది. అవేర్నెస్ తక్కువ ఉండడంలో ప్రిపరేషన్ తక్కువ పోతుంది. సో అలా కట్ ఆఫ్ కూడా చాలా తక్కువగానే వస్తుంటుంది. ఇలాంటి కారణాలు ఉంటాయి అనమాట. బట్ మనము ఇది అప్లై చేసుకుని ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని ప్రిపేర్ అయితే చాలా బెస్ట్ గా ఉంటుంది అనేది కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ జాబ్స్ పర్మనెంట్ అవుతాయా అనే దాని మీద కూడా నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దయచేసి ఎవరైతే మిత్రులు అప్లై చేసుకున్నారో, ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ పెట్టుకున్నారో, దయచేసి మీ ప్రిపరేషన్ అనేది స్ట్రాటజీ అనేది ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి, ఓకేనా? సో దాని గురించి ఎలా చేసుకోవాలి, మన సైనిక నుంచి మీకు ఎలాంటి కంటెంట్ సపోర్ట్ అందుతుంది అనేది కూడా వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విద్యార్థులు ఎవరైతే అగ్నివీర్కి అప్లై చేసుకున్నారో వాయువుకు క్లియర్ గా చూడండి. మీ మిత్రులకు కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు, వాళ్ళు కూడా చూడనివ్వండి. అవేర్నెస్ పెరగాలండి, దయచేసి అవేర్నెస్ పెంచండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఆర్మీనే అనే కాన్సెప్ట్ కాదు, అండ్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన ఏదైతే మనకు ప్రొఫెషనల్ లైఫ్ ఏదైతే ఉంటుందో చాలా బాగుంటుంది కంపారిటివ్లీ ఆ డిఫెన్స్ తో పోల్చుకుంటే. ఇది మాత్రం చాలా క్లియర్ గా చెప్తున్నా. బట్ కొద్దిగా మనం పోరాటం చేయాలి, ఎందుకంటే ఒక 2-3 స్టేజెస్ ఉంటాయి. దీంట్లో ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ స్టేజెస్ ని క్రాస్ చేసి జాబ్ అనేది మీ సొంతం అవుతుంది. ఎలా ఏమి మొత్తం డీటెయిల్స్ అని నేను వివరిస్తానండి, స్కిప్ చేయకుండా చూసుకోండి చాలా, అంతే, ఓకేనా? రైట్. సో ఇదే పాయింట్ లో నేను చెప్తున్నాను చూడండి. సైనిక యాప్ లో మీకు ఎయిర్ ఫోర్స్ ఎక్స్ అండ్ వై కి సంబంధించి ఒక ఫ్రీ మాక్ టెస్ట్ అనేది నేను మీకు అందరికీ కండక్ట్ చేస్తాను, రైట్? ఎయిర్ ఫోర్స్ ఎక్స్ అండ్ వై కి సంబంధించిన ఒక ఫ్రీ మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాను. దానికి సంబంధించిన లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్ లో కానీ డిస్క్రిప్షన్ లో కానీ ఇస్తానండి. ఆ ఫ్రీ మాక్ టెస్ట్ కి సంబంధించిన లింక్ ఒకసారి మీరు అటెంప్ట్ చేయండి. అసలు మీరు అప్లై చేసుకున్న వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారు, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, కట్ ఆఫ్ సెక్షనల్ కట్ ఆఫ్ ఏ విధంగా క్లియర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉందా లేదా, కంప్లీట్ గా మీరు అటెంప్ట్ చేస్తుంటే ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. అంటే దయచేసి దీనికి సంబంధించిన లింకులు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క ఫ్రీ మాక్ టెస్ట్ లో ఒకసారి అటెంప్ట్ చేసి చూడండి, మీకు క్లారిటీ రావడం జరుగుతుంది. అసలు ఏంటి, మనం అప్లై చేసుకుంటే పాస్ అవుతామా లేదా, ఒక 2 నెలల తర్వాత మనము ఈ కంటెంట్ తో ఇలా ప్రిపరేషన్ తో జస్ట్ నార్మల్ ప్రిపరేషన్ తో సక్సెస్ అవుతామా లేదా క్లారిటీ రావడం జరుగుతుంది, ఓకేనా? దయచేసి జాయిన్ అవ్వండి, సైనిక యాప్ జాయిన్ అవ్వండి. సో ఈ టెస్ట్ సిరీస్ అనేది టెస్ట్ అనేది మీరు అటెంప్ట్ చేసుకుని మీకు మార్క్స్ ఎన్ని వస్తున్నాయని కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయడం మర్చిపోదు. మనకు దాదాపు సెప్టెంబర్ 22 ఆ టైం అనుకుంటా, ఈ టైంలో మనకి ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవుతాయి అనమాట. అగ్నివీర్ వాయు ఇంటేక్ 2 ఆఫ్ 2027 కి సంబంధించి, రైట్? సో ఎప్పుడంటే ఈ అగ్నివీర్ వాయు ఇంటెక్ 2 ఆఫ్ 2027 కి సంబంధించి సెప్టెంబర్ 22న మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సరే సార్, మరి ఈ టైంలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, మనం ఇప్పటి నుంచి మన ప్లాన్ ఆఫ్ స్ట్రాటజీ ఏంటి, అసలు దేని గురించి మనం చదువుకోవాలి, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, కట్ ఆఫ్ ఏ విధంగా పోతుంది, ఈ విషయాల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒకటి సైన్స్ సబ్జెక్ట్స్ అని ఉంటుందండి, దీన్ని ఎక్స్ గ్రూప్ అంటాం అనమాట, సైన్స్ సబ్జెక్ట్ ని. రెండోది అదర్ దాన్ సైన్స్ అంటారండి, దీన్ని వై గ్రూప్ అంటాం. అదర్ దాన్ సైన్స్ వై గ్రూప్ అంటాం. ఈ యొక్క ఎక్స్ గ్రూప్ లో మనకు వచ్చే సిలబస్ వచ్చేసి ఇంగ్లీష్ 20 మార్కులు, ఫిజిక్స్ 25, మ్యాథమెటిక్స్ 25. ఇంతకంటే ఎక్కువ మిమ్మల్ని అడిగేదే లేదండి, ఇంతకంటే ఎక్కువ నుంచి మీకు ఎక్కడి నుంచి రావు కూడా. ఇదంతా ఏం సార్ సిలబస్ అంటే ఇంటర్మీడియట్ సిలబస్ ఉంటుంది, ఈ విషయాన్ని గమనించాలి, రైట్? సో మనకు 70 క్వశ్చన్స్ 70 మార్క్స్, మనకున్న టైం వచ్చేసి 1 గంట, అంటే 60 నిమిషాల్లో మనము ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసుకోవాలి. దీంట్లో కూడా మనకు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే సెక్షనల్ కట్ ఆఫ్, సెక్షనల్ టైమింగ్ ఉంటుంది, ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. సెక్షనల్ టైమింగ్ ఉంటుంది, ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఒకసారి ఇంగ్లీష్ రాసి అయిపోయిందంటే మళ్ళీ రెండోసారి నువ్వు ఇంగ్లీష్ చూద్దామన్నా కూడా రాదండి, రైట్? సో దేనికి ఎంత టైం కేటాయిస్తారో ఆ టైం లోపల మీరు కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. మరి సార్ దీనికి సంబంధించిన కట్ ఆఫ్ ఇలాంటివి ఏమన్నా ఉంటాయి అంటే మాత్రం చూడండి, ఇంగ్లీష్ లో మీరు యావరేజ్ గా సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. 8 నుంచి 9 వరకు సెక్షనల్ కట్ ఆఫ్ లో తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. కామన్ గా అయితే 6-7 ఉంటాయి, బట్ మీరు సేఫ్ జోన్ లో ఉండాలంటే 8 నుంచి 9 సెక్షనల్ కట్ ఆఫ్ కి వెళ్ళాలి, రైట్? ఫిజిక్స్ పరంగా తీసుకుంటే ఎంత లేదన్నా కూడా ఫిజిక్స్ పరంగా కూడా 8 నుంచి 9 వరకు కట్ ఆఫ్ అనేది వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మరి మ్యాథమెటిక్స్ కూడా సేమ్ ఇలానే
మీరు 8 to 9 క్వశ్చన్స్ మనం అంటే ఆన్సర్ ఇది మార్కులు తెచ్చుకోగలగాలి అనమాట రైట్ ఎక్స్ గ్రూప్ లో రైట్. సేమ్ అలానే మీకు ఓవరాల్ గా ఎన్ని తెచ్చుకోవాలి సార్ అంటే మీరు కట్ ఆఫ్ లాస్ట్ బేసిస్ కట్ ఆఫ్ గురించి నేను చెప్తాను. నెక్స్ట్ కట్ ఆఫ్ ఎంత ఉందని మీకు క్లారిటీగా అర్థం అవుతుంది. ఓకే, అలాగే దీంట్లో ఏది అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్ లో ఇంగ్లీష్ లో సేమ్ అంటే ఒక 8 నుంచి 9 తెచ్చుకోండి, సేఫ్ జోన్ లో ఉంటారు. అదే రీజనింగ్ సంబంధించి సార్ రీజనింగ్ లో రాగా అనగానే మనకి ఏమైతుందంటే 15 రీజనింగ్ వస్తాయండి, ఒక 7 నుంచి 8 జీకే వస్తుంది, ఒక 7 నుంచి 8 యావరేజ్ గా ఏమంటారు అర్థమెటిక్ వస్తుంది అనమాట. దీని రాగా అంటారు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో మనం ఫోకస్ చేయాల్సిన కంటెంట్ ఏది సార్ అంటే రీజనింగ్ మీద బాగా ఫోకస్ చేశారంటే ఇందులో ఖచ్చితంగా మార్క్స్ బాగా సంపాదించుకుంటారు. మరి అర్థమెటిక్ జీకే లో కూడా చూడండి బేసిక్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, ఎక్కువ ఏం డెప్త్ పోరు. మీరు వాటిని ప్రాపర్ గా మీరు ఫోకస్ చేస్తారంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ సక్సెస్ అవుతారు. సైనిక్ యాప్ లో కూడా ఎయిర్ ఫోర్స్ ఎక్స్ గ్రూప్ వై గ్రూప్ కు సంబంధించి పర్టికులర్ గా ఈ యొక్క రాగాను అంటే రీజనింగ్ అండ్ అర్థమెటిక్ ఎలా బాగా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద కూడా లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తామండి. ఎవరైతే కోర్సు తీసుకుంటున్నారో త్వరలోనే వాళ్ళకు లైవ్ క్లాసెస్ షెడ్యూల్ అనేది ఇవ్వబోతున్నాం అనమాట. ఓకేనా, సో అంటే ద బెస్ట్ గైడెన్స్ మీకు ఇచ్చేదానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నామండి. ఓకే రైట్. సో యావరేజ్ గా వీటిని గురించి కూడా రాగాలో కూడా మనకు 9 నుంచి ఒక 10 వరకు మన సెక్షనల్ కట్ ఆఫ్ తీసుకుంటే సేఫ్ జోన్ లో ఉంటాం. జనరల్ గా అయితే ఇంకా తక్కువగానే ఉంటుంది ఎందుకంటే కాదు సెక్షనల్ కట్ ఆఫ్ కూడా, బట్ అన్ని తెచ్చుకుంటే మనం సేఫ్ జోన్ లో ఉంటాం అనమాట. రైట్ సార్, మరి ఇవి సెక్షనల్ కట్ ఆఫ్ గురించి సరే సార్, యావరేజ్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అనే దాని మీద కూడా మీకు వివరించడం జరుగుతుంది. ఇది ఏంటి సార్ మళ్ళీ కంబైన్డ్ గా చేస్తారంటే ఇది ఎక్స్ వై గ్రూప్ రెండింటికి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుందండి. బట్ ఓవరాల్ గా మీకు ఎగ్జామ్ ఎక్స్ వై గ్రూప్ రెండింటికి సంబంధించినా కూడా అక్కడ మాత్రము మీకు ఏదైతే అడ్మిట్ కార్డు సెకండ్ ఫేజ్ అడ్మిట్ కార్డు వస్తుంది, మీరు పాస్ ఫెయిల్ అనే దాంట్లో మాత్రం ఎక్స్ గ్రూప్ సపరేట్ వై గ్రూప్ సపరేట్ గా మీకు పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి మనం ఎక్కువగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రైట్, సో ఇక్కడ మనకు కట్ ఆఫ్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చేసరికి ఎక్స్ గ్రూప్ కి మనకు ప్రీవియస్ గా దాదాపుగా వచ్చేసి ఒక 19 నుంచి ఒక 20 మార్కులు వస్తే ఎక్స్ గ్రూప్ క్లియర్ చేస్తా ఉన్నారు ఆంధ్ర తెలంగాణ వాళ్ళు. మరి వై గ్రూప్ కు సంబంధించి చూస్తే రైట్ ఇప్పుడు 19 మార్కులు, తెలంగాణలో 13 మార్కులు అట్లా వచ్చాయన్నమాట కట్ ఆఫ్ లో. రైట్, 50కి దీనికి ఏంటి 70కి ఈ మార్కులు, ఇక్కడ 50కి ఇన్ని మార్కులు. బట్ ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అంటే సార్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పెరగబోతున్నాయి. అది నేను వీడియో లాస్ట్ చివరిలో నేను చెప్తాను. టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎన్ని వచ్చాయి, యావరేజ్ 99.9% యాక్యురసీతో ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయని మీకు తెలియచేయడం జరుగుతుందండి. సరే, మరి ఇప్పుడు ఈ కట్ ఆఫ్ మనం సేఫ్ జోన్ లో ఉండాలి అంటే ఏం చేయాలి? అంటే ఒకటి ఫేజ్ 2 కి వెళ్లే కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు. నేను చెప్తున్నాను కదా, ఏపీ అండ్ తెలంగాణ రెండు స్టేట్స్ గురించి మనం మాట్లాడితే, ఎక్స్ గ్రూప్ కి యావరేజ్ గా మీరు 30 వరకు మీరు అవుట్ ఆఫ్ 70 30 వరకు మీరు తెచ్చుకోగలిగితే మీరు సేఫ్ జోన్ లో అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ కు 100% ఎలిజిబుల్ అవుతారు. అంటే ఒకవేళ ఫేజ్ 2 క్లియర్ చేస్తే ఫైనల్ మెరిట్ లిస్ట్ 30 మార్కులు స్కోర్ చేయగలిగిన వాడికి 100% జాబ్ వస్తుంది అన్నమాట. లేదు సార్ మేము ఫేజ్ 2 వరకు ఎంత వరకు మనకు కట్ ఆఫ్ క్లియర్ అవుతుంది అనుకుంటే జస్ట్ ఒక 22 లేదా 23 మార్కులతో మీరు ఫేజ్ 2 క్లియర్ చేయగలుగుతారు. బట్ మీకు అల్టిమేట్ గా మాక్సిమం స్కోర్ కావాల్సింది జాబ్ సంపాదించుకునే దానికంటే 30 మార్కులు ఎక్స్ గ్రూప్ లో కావాలి. మరి అలాగే వై గ్రూప్ లో కాన్సెప్ట్ పరంగా తీసుకుంటే సేఫెస్ట్ జోన్ అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ కోసం మీకు కావాల్సిన మార్కులు యావరేజ్ గా 25. ఈసారి చెప్తున్నాను గుర్తుంచుకోవాలా, ఈసారి 25. ఎందుకు సార్ 25 అనేది నేను వీడియో చివరిలో చెప్తాను. రైట్, సో లేదు కానీ ఎగ్జామ్ లో జస్ట్ ఫేజ్ 2 కి మాత్రం మనం పాస్ అయితే వెళ్ళిపోవాలంటే బాగుంటుంది సార్ అంటే 15 నుంచి 17 మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది. మరి జాబ్ వచ్చే మార్కులు ఇవి, మరి ఫేజ్ 2 వరకు వెళ్ళగలిగే మార్కులు ఇలా ఉంటాయి అన్నమాట. మీరు గుర్తుంచుకోవాలా. మరి ఇలాంటి మార్కులు వచ్చినా కూడా మీరు ఫేజ్ 2 వరకు వెళ్తారు. ఒకవేళ ఫేజ్ 2 క్లియర్ చేసుకున్నా కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్ లో వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. మరి ఎన్ని మార్కులు రావాలి సార్ యావరేజ్ ఫైనల్ మెరిట్ లో వస్తే బాగుంటుంది అంటే ఇది ఇన్ని మార్కులు రావాల్సి వస్తుంటుంది అనమాట. ఒక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ చాలా మంది బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఒకటి, ఎక్స్ గ్రూప్ కు వై గ్రూప్ కు అప్లై అయితే చేసుకున్నాం సరే కానీ ఎక్కడ సార్ మేము రాసేది, ఎక్కడ మేము ప్రిపేర్ అయ్యేది అనే డైలమాలు చాలా మందికి ఉంటుంది అనమాట. ఎందుకంటే వీటికి సంబంధించి ఆఫ్లైన్ కోర్సెస్ చాలా రేర్ గా ఇస్తూ ఉంటారు అనమాట మన తెలుగు రాష్ట్రాల్లో. ఆన్లైన్ కోర్సెస్ కూడా చాలా రేర్, 1 or 2 యాప్స్ కంటే ఎక్కువగా ఆన్లైన్ కోర్సెస్ ఇవ్వరు దీనికి సంబంధించి. ఒకవేళ మీకు హిందీ బాగా వచ్చి మీ హిందీ అర్థం చేసుకోగలుగుతాము అంటే మాత్రం బెస్ట్ ప్రిఫర్ నార్త్ ఇండియన్ ఛానల్స్. లేదు సార్ మాకు హిందీ రాదు, మేము జనరల్ గా మేము చదువుకోవాలి, మేము ఆ మార్కులు ఏవైతే మేము తెచ్చుకోగలగాలి అనుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా సైనిక యాప్ మీకు తోడు ఉంటుందండి. ఈ విషయాన్ని మనం గమనించాలి. రైట్, సో చాలా ఎఫర్ట్స్ పెట్టి ఇలాంటి కోర్సెస్ మీకు స్పెసిఫిక్ గా మీకు ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి క్రియేట్ చేసి మేము మీకు అందజేస్తున్నాము సైనిక యాప్ లో. ఎలా ఉంటుంది సార్ కోర్సులో కంటెంట్? రికార్డెడ్ వీడియోసే ఉంటాయి సార్, నో డౌట్ ఖచ్చితంగా రికార్డెడ్ వీడియోసే ఉంటాయి. యాజ్ పర్ ది
వెయిటేజ్ అన్నమాట. యాజ్ పర్ ది వెయిటేజ్ ప్రకారం ఈ యొక్క వీడియోస్ అనేది రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. సరే, చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ లు కూడా మీకు స్పెసిఫిక్ గా చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ లు కూడా ఇచ్చాము. దాని తర్వాత ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ లు కూడా ఇస్తూ ఉన్నాము. ఇంకా కొత్త టెస్ట్ సిరీస్ లు కూడా మీకు అప్లోడ్ అయితే ఈ కోర్సులో అవుతున్నాయి. రైట్, సో ఇంపార్టెంట్ పీడిఎఫ్ లు ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ వాటికి పీడిఎఫ్ లు కూడా ఇచ్చి మీకు బెస్ట్ సపోర్ట్ అనేది సైనిక యాప్ లో ఎయిర్ ఫోర్స్ ఎక్స్ అండ్ వై గ్రూప్ లో కోర్సులతో ఇవ్వడం జరుగుతుంది అనమాట. సేమ్ వై లైక్ వైజ్ మీకు ఎక్స్ గ్రూప్ కావచ్చు, వై గ్రూప్ కావచ్చు, ఇలాంటి కంటెంటే మీకు ఇచ్చి సపోర్ట్ చేస్తున్నాము. ఎంతలో జస్ట్ 499 రూపీస్ లోనే మీకు ఈ కోర్సులు అనేది నేను మీకు అందజేస్తూ ఉన్నాను. అండ్ ద బెస్ట్ సపోర్ట్ ఇస్తున్నాను. అవేర్నెస్ మీకు ఇంకా ఎక్కువగా పెంచుతూ ఉన్నాను. సో దట్ ఎక్కువ మంది అపియర్ అవ్వాలి, ఎక్కువ మందికి అవేర్నెస్ రావాలి, తెలుసుకోవాలి, జాబులు ఎక్కువ మంది కొట్టాలి అనే ఉద్దేశంతోనే మీకు తక్కువ ప్రైస్ లో మంచి కంటెంట్ తో పాటు బెస్ట్ సపోర్ట్ ప్లస్ రెగ్యులర్ వీడియోస్ మీకు అందరికీ అందిస్తున్నామండి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినా ఖచ్చితంగా మీకు కింద హైప్ బటన్ ఉంటుంది, ఖచ్చితంగా హైప్ చేసి మీకు వీడియోకి సపోర్ట్ చేయండి. సో దట్ చాలా మందికి తెలుస్తుంది. మిత్రులకు కూడా వెళ్ళేలా తెలియచేయండి, వాళ్ళకు కూడా షేర్ చేయండి. అప్లై చేసుకున్న వాళ్ళు మాక్సిమం అంటే ప్రిపరేషన్ చేసుకోకుండా అలాగే ఉండిపోతారు అనమాట. ఏదో ఒక బుక్ తీసుకొని ప్రిపేర్ అవుతా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటి, కట్ ఆఫ్ కంటే జస్ట్ నార్మల్ ఎగ్జామ్ కట్ ఆఫ్ కంటే 2-3 మార్కులు ఎక్కువ వస్తాయి. ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది అనమాట. అంటే వేకెన్సీ బాగా ఎక్కువ ఉంటే వాళ్ళకు కన్ఫర్మ్ జాబ్ వస్తుంది. కానీ వేకెన్సీ తక్కువ ఉంటే 2-3 మార్కులు జస్ట్ కట్ ఆఫ్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది చెప్పండి. సో ఆ ఛాన్సెస్ ఎందుకు తీసుకోవడము, ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి, మంచి ప్రిపరేషన్ చేసుకొని మంచిగా సక్సెస్ అవ్వండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ కావాల్సిన కంటెంట్ అంతా నేను మీకు యాప్ లో ఇచ్చున్నాను. ఈ కోర్సెస్ లో జస్ట్ 499 రూపీస్ కి మీరు ఏ కోర్స్ కావాలన్నా ఎయిర్ ఫోర్స్ సంబంధించి తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. మరి వాటిని గట్టిగా ప్రిపేర్ అయితే ఒక 20-25 మోడల్ టెస్ట్లు కూడా నేను అక్కడ ఇస్తూ ఉన్నాను. వాటిని గట్టిగా ప్రాక్టీస్ చేసుకుంటే ఎక్కడికి పోతాయి సార్ మార్కులు? ఖచ్చితంగా మంచి మార్కులే వస్తాయి. ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ లో క్వశ్చన్స్ ఇవన్నీ రిపీటెడ్ ప్యాటర్న్స్ లోనే ఉంటాయి, రిపీటెడ్ మోడల్స్ లోనే ఉంటాయి. కాబట్టి మీరు ఆ కోర్స్ ని గట్టిగా ప్రిపేర్ అయ్యారంటే మీరు ఖచ్చితంగా మీరు మంచి అడ్వాంటేజ్ లో ఉండడం జరుగుతుంది. ఎందుకు సార్ తక్కువ కట్ ఆఫ్ వస్తున్నాయి ఏమంటే ఎక్కువ మంది ప్రిపేర్ గారు, ఎక్కువ మందికి అవేర్నెస్ లేదు. అప్లై చేసుకున్నప్పుడు ప్రిపరేషన్ చేయడం చాలా రేర్ గా చేస్తారు. బట్ ఖచ్చితంగా ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మంచి మార్క్స్ సాధించుకుంటున్నారు. వాళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ వరకు కూడా వెళ్తున్నారు. రైట్, ఈసారి ఫేజ్ 2 గైడెన్స్ కూడా నేను బెస్ట్ వేలో మళ్ళీ ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా కండక్ట్ చేస్తానికి ప్రయత్నం చేస్తాం నెక్స్ట్. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఎయిర్ ఫోర్స్ గురించి అవేర్నెస్ ఇచ్చే వన్ అండ్ ఓన్లీ ఛానల్ మందే అండి. ఇంకా మీరు అంటే నేను గర్వంగా చెప్పుకోవట్లేదు, కానీ నేను ఖచ్చితంగా అవేర్నెస్ పెంచాలనే ఉద్దేశంతో నేను అందరికీ చెప్పుకుంటూ ఉన్నాను అనమాట. రైట్, సో ఇక్కడ మనం చూద్దాం. ఈసారి కట్ ఆఫ్ పెరిగేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఎందుకు సార్ అంటే, చూడండి ఇక్కడ 2022 ఇంటేక్ ఏదైతే ఫస్ట్ ఇంటేక్ ఉందో 7.5 లక్షల మంది అప్లై చేస్తున్నారండి. ఆ టైంలో అప్పుడు కట్ ఆఫ్ 30-35కి వెళ్ళింది ఎక్స్ గ్రూప్. వై గ్రూప్ కూడా 30కి తక్కువ ఏం రాలేదు, 35 వరకు వెళ్ళింది వై గ్రూప్. కానీ దాని తర్వాత గ్రాడ్యువల్ గా తగ్గుతా వస్తుంది అనమాట. ప్రతి సంవత్సరానికి 2 ఇంటేక్లు, 2.5 లక్షలు, 2.8 లక్షలు, 3.1 లక్ష, 2.8 లాక్స్, 2.7 లాక్స్, 2.9 లాక్స్, మరి 3 లాక్స్. ఇప్పుడు లేటెస్ట్ గా 2027 3.2 లాక్స్. మరి ఇప్పుడు ఎలా ఉంది సార్ మనకు కట్ ఆఫ్? అంటే మన అప్లికేషన్ టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎంత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సార్ అంటే ఆల్రెడీ క్లారిటీ అనేది వచ్చింది. దాదాపుగా దీనికి సంబంధించి రైట్ ఈ 2022కు మినహాయిస్తే మిగిలిన వేటిలో ఎక్కువ అప్లికేషన్స్ రాలే. బట్ దాని తర్వాత హైయెస్ట్ అప్లికేషన్స్ వచ్చింది. దాదాపుగా 4.6 లాక్స్ అప్లికేషన్స్ అనేది మనకు రావడం జరిగింది. ఇమాజిన్ 4.6 లాక్స్ అప్లికేషన్ మీకు రావడం జరిగింది అనమాట. తక్కువ కాదండి ఈ అప్లికేషన్స్, తక్కువ కాదు. అంటే ఎందుకు సార్ ఈ యొక్క అప్లికేషన్స్ ఇన్ని రావడం జరిగింది? దీనికి ఒక పెద్ద కారణం ఏంటంటే, ఒకటి ఏంటంటే చిన్నగా అవేర్నెస్ పెరగడం. రెండో విషయం ఏంటంటే అగ్నివీరులు కూడా పర్మనెంట్ అవుతారు అనే ఒక కాన్సెప్ట్ మీద ఒక చాలా దృఢమైన నమ్మకం అనేది ఇప్పుడు అందరికీ వస్తుంది. ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు 50% అగ్నివీరులు రిటైన్ చేయాలనే ఉద్దేశం, ముందు 25 ఉండే కదా, ఇప్పుడు 50% చేయాలనే ఉద్దేశంతో రిటైన్ చేసుకునే దానికి ప్రపోజల్స్ వెళ్తూ ఉన్నాయి. మరి మేబీ రానున్న రోజుల్లో 50% కాస్త 75% రిటైన్ అయితే ప్రతి 100 మందిలో 75 మంది అక్కడే ఉండిపోతారు. ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ నుంచి 4 సంవత్సరాల తర్వాత ట్రైనింగ్ ఇచ్చి బయటికి పంపించడం అనేది మూర్ఖత్వమే నాకైతే అనిపించేది. ఎందుకంటే టెక్నికాలిటీస్ ప్రతిదీ అన్ని నేర్పిస్తారు వాళ్ళకి. నేర్పించిన తర్వాత మళ్ళీ ఎన్నికి పోనరా అంటే ఏం చేస్తారు? రైట్, సో ఎయిర్ ఫోర్స్ కూడా వాళ్ళని బెస్ట్ యూజ్ చేసుకోలేదు. అందుకే వీళ్ళని యొక్క రిటైనింగ్ కెపాసిటీ ఒక 50% లేదంటే 75% పెట్టుకుంటే వద్దు అనుకున్నాడు యాజ్ యూజువల్ గా బయటికే వచ్చేస్తాడు. వాళ్ళు ఎయిర్ ఫోర్స్ వాళ్ళకు ఈడైతే అసలు వద్దురా బాబు అనుకున్నాడు బయటికి పంపిస్తారు. అంతేగాని ఉండాలి అనుకున్న వాళ్ళు, పని చేయాలి అనుకున్న వాళ్ళు పర్మనెంటే అవుతారు. ఈ విషయాన్ని రాసి పెట్టుకోండి. స్టార్టింగ్ అగ్నివీర్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు స్టార్టింగ్ 2022 నుంచి నేను చెప్తానే ఉన్నా, వీళ్ళందరూ పర్మనెంట్ అవుతారమ్మా, ఇబ్బంది అవసరమే లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అనేసి. అందుకే ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్లు ఏవైతే అప్లై చేసుకుని జాబ్ కొట్టారో పర్మనెంట్ అయ్యేదానికే మీకు ఇప్పుడు కూడా నేను చెప్తున్నా 75% ఛాన్సెస్ పర్మనెంట్ అయ్యేదానికే ఉంది.
ఎవరైతే టూ మచ్ టాలెంట్ ఉండి ఎయిర్ ఫోర్స్ నుంచి బయటికి రావాలనుకుంటున్నాడో రావచ్చు, ప్రాబ్లమే లేదు. అలాంటి వాళ్ళు 25% కంటే ఎక్కువే ఉంటారు, వాళ్ళు వస్తారు బయటికి. సో మిగిలిన వాళ్ళను బయటికి పంపించాల్సిన అవసరం లేదు ఎయిర్ ఫోర్స్ కి, ఎందుకంటే వాళ్ళని యూజ్ చేసుకోవాలి కాబట్టి పర్మనెంట్ కాన్సెప్ట్ లోనే మళ్ళీ మీకు అపాయింట్మెంట్స్ అనేది రావడం జరుగుతుందండి. సో నా మాట విని ఎయిర్ ఫోర్స్ కు అప్లై చేస్తున్న వాళ్ళు విద్యార్థులు దయచేసి ప్రతి ఒక్కరు షేర్ చేస్తారు కదా ఈ వీడియోను, షేర్ చేసి హై బటన్ ప్రెస్ చేయండి. ఖచ్చితంగా మీ మిత్రులకు వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి షేర్ తెలియచేయాలి. మనకు డిఫెన్స్ అంటే ఒక ఆర్మీనే కాదురా బై, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, నేవీ కూడా ఉంటుంది. బట్ ఎయిర్ ఫోర్స్ ద బెస్ట్ అనే కాన్సెప్ట్ లో కూడా నేను మీ వీడియోలు అందరూ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ యొక్క లైఫ్ స్టైల్ గురించి కూడా నేను వివరించడం జరుగుతుందండి. బట్ మిస్ చేయకుండా మీరు మిత్రులకు వీడియోలు షేర్ చేయండి. ప్రిపరేషన్ ఎలా చేయాలి అనుకున్న కాన్సెప్ట్ వల్ల అయితే, ఒకవేళ హిందీ వచ్చింది, హిందీ బాగా వచ్చు అనుకుంటే గో ఫర్ నార్త్ ఇండియన్ ఛానల్స్, రైట్. నేను నా యాప్ తక్కువ చేసి చెప్పట్లేదు, వాళ్ళు ఏంటంటే ద బెస్ట్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. బట్ మన ఆంధ్ర తెలంగాణలో ద బెస్ట్ అనేది మనం ఇస్తున్నాము. మీకు తెలుగులో ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది, రైట్. ఎగ్జామ్ మాత్రం ఇంగ్లీష్ లోనే ఉంటుంది, ప్రతిదీ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి వివరించడం జరుగుతుంది అనమాట. జస్ట్ ఫర్ 499 అండి, ట్రై ఇట్. జస్ట్ ఫర్ 499 మీరు ఈ యొక్క కోర్స్ పర్చేజ్ చేసుకొని మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. దీనికి సపరేట్ ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది, అండ్ మధ్య మధ్యలో లైవ్ క్లాసెస్ వచ్చి నేను దీనికి సంబంధించి ఒక మంచి గైడెన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా, రైట్. మిస్ చేయొద్దు, ఈ అవకాశాన్ని మిస్ చేసుకున్నారు అంటే మళ్ళీ ఇలాంటి అవకాశాలు రావండి, రైట్. సో ఎంతమంది మీరు ఎయిర్ ఫోర్స్ అప్లికేషన్ చేసుకున్నారో కమెంట్ లో చేయండి, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు, రైట్. సో సైనిక్ యాప్ ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి, అండ్ నేను ఇవ్వబోయే ఫ్రీ టెస్ట్ సిరీస్ ఎంతమంది అటెంప్ట్ చేశారో కూడా కమెంట్ చేయండి. ఓకేనా, విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.